నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఓట్స్తో ఆమ్లెట్ వేసుకున్నాం. లేట్ చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని 3 స్పూన్ల ఓట్స్ వేసుకున్నాం. ఓట్స్ మాడిపోకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం. మిక్సీ గిన్నె తీసుకొని ఓట్స్ని మిక్సీ గిన్నెలో వేసుకున్నాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. 1 స్పూన్ శనగపిండి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక కప్పులోకి తీసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకునే పొటాటో ముక్కలు వేసుకున్నాం. 1 కప్పు క్యారెట్ తుడుము, 1 కప్పు సన్నగా కట్ చేసుకునే క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకుందాం. 1 కప్పు సన్నగా కట్ చేసుకునే క్యాబేజ్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత బాండీలు కిందికి దింపుకున్నాం. ఫ్రై చేసిన శనగపిండిని వేసుకున్నాం. మిక్సీ పట్టుకునే ఓట్స్ పిండిని వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ సాల్టు. 2 నిమిషాల వరకు బాగా కలుపుకుందాం. ఏడు ఎగ్స్ తీసుకున్నాను. అవి బాగుండాయి లేదో చెక్ చేసుకొని 7 గుడ్లు పగలగొట్టి వేసుకున్నాను. ఎగ్స్ వేసినాక ఎగ్స్ అంతా బాగా కలిసేటట్టుగా 2 నిమిషాల వరకు బాగా కలుపుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఆమ్లెట్ వేసుకొని పెన్నం పెట్టుకున్నాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 1 గంటె తీసుకొని కలుపుకునే ఎగ్ ఉంటుంది కదా, అది వేసుకుందాం. స్టవ్ సిమ్ములో పెట్టుకొని ఆమ్లెట్ను నిదానంగా కాల్చుకుందాం. అటుపక్కకు ఇటుపక్కకు 2 పక్కల కాల్చుకుందాం. ఆమ్లెట్లు బాగా కాల్చుకున్నానండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా ఆమ్లెట్లను కూడా ఇలాగనే కాల్చుకుందాం.
మన ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఈ ఓట్స్ ఆమ్లెట్ ను మైనస్ లో అద్దుకొని తింటే తిన్నే కొద్దీ తినాలనిపిస్తుంది అండి నాకు. మీరు కూడా ఒకసారి ఓట్స్ ఆమ్లెట్ ను ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.